పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ఓవరీ పైన పాలీసిస్టిక్ టూ మెనీ వాటర్ బబుల్స్. సో ప్రతి నెల ఓవరీ నుంచి ఒక 1 to 2 సెంటీమీటర్ ఎగ్ రావాలి. ఆ ఎగ్ స్పర్మ్ ని కలిస్తే బేబీ అవుతుంది. మీలో ఒక ఎగ్ రాకుండా ఒక 20 వాటర్ బబుల్స్ వస్తే అది బేబీ ఎలా అవుతుంది? అండ్ ఆ నీటి బుడగల మూలంగా హార్మోన్ సరిగా రావట్లేదు. ఆ హార్మోన్ సరిగా రావడం లేకపోబట్టి పీరియడ్ టైం కి రాదు. అండ్ ఈ ఓవరీ నుంచి వచ్చే హార్మోన్ తగ్గిపోబట్టి కొవ్వు నుంచి హార్మోన్ వస్తుంది. ఆ కొవ్వు నుంచి వచ్చే హార్మోన్ మేల్ టైప్ హార్మోన్. దాని మూలంగా అబ్బాయిల్లో ఉండే మొహం పైన జుట్టు, చేతుల పైన, కాళ్ళ పైన, పొట్ట పైన, మెడంతా ఇక్కడ నల్ల ప్యాచెస్ రావడము, ఫ్రంట్ నుంచి ఫోర్ హెడ్ దగ్గర జుట్టు ఊడిపోవడము, బాల్డ్నెస్ రావడము. సో పీసీఓడి ప్రాబ్లం తో పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా. 1/3 ఫర్టిలిటీ ప్రాబ్లం ఈ మధ్యన పీసీఓడి మూలంగానే చూస్తున్నాము.